బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ల కాంబోలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఓవరాల్ గా మొదటి వారం తర్వాత కలెక్షన్ల పరంగా చూసుకుంటే తమిళ్లో రికవరీ కన్నా కూడా తెలుగు రాష్ట్రాలలో రికవరీ పరంగా మంచి జోరును సినిమా చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో శంకర్ మూవీస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా టాక్ ఎలా ఉన్నా కానీ కలెక్షన్లు బాగానే వచ్చాయి. కానీ అనుకున్న రేంజ్ టాక్ కనుక వచ్చి ఉంటే సినిమా మంచి జోరునే చూపించి ఉండేది. ఓవరాల్ గా చూసుకుంటే తమిళనాడులో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 65 కోట్ల నుండి 70 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆ బిజినెస్ ను అందుకోవాలి అంటే సినిమా 145 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో 43.4 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్ ను అందుకోగా ఓవరాల్ గా రికవరీ 30% వరకు మాత్రమే ఉందని చెప్పవచ్చు. అదే టైంలో తెలుగులో సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఆల్మోస్ట్ 13 కోట్ల దాకా షేర్ ను మొదటి వారంలో అందుకోగా 55% వరకు రికవరీని తెలుగు రాష్ట్రాలలో సాధించింది. అంటే ఓవరాల్ గా రికవరీ వైజ్ చూసుకుంటే తమిళ్లో కన్నా కూడా తెలుగులోనే ఎక్కువ రికవరీని సొంతం చేసుకోవడం విశేషం. మన ఆడియన్స్ స్టాక్ కి అతీతంగా సినిమాలను చూస్తారు అన్నదానికి ఇది నిదర్శనం. అదే టైంలో శంకర్ క్రేజ్ పవర్ ఇప్పటికీ తెలుగులో స్టడీగానే ఉందని చెప్పాలి. కానీ సొంత గడ్డ తమిళ్లోనే భారీ బడ్జెట్ మూవీకి ఏమాత్రం ఆశించిన కలెక్షన్లను ఇవ్వలేకపోయారు తమిళ్ ఆడియన్స్. ఇక బాక్సాఫీస్ దగ్గర తొలి వారంలో నిరాశ కలిగించే వసూలను సాధించిన భారతీయుడు మూవీ వరల్డ్ వైడ్ గా రెండో వారంలో పెద్దగా తేరుకునే అవకాశాలైతే కనిపించడం లేదు. దాంతో భారీ డిజాస్టర్ గా సినిమా నిలవడం ఖాయంగా మారింది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.